హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం 7 వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించటానికి దుర్భేద్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించటానికి పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. శత్రు దుర్భేద్యం, అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం ఈ పద్మవ్యూహం. లోపలికి వెళ్లినా కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు. 7 వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు ఏంటి పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్లాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు అనే అంశాల గురించి తెలుసుకుందాం. భీష్ముడి తర్వాత కౌరవులకు సర్వసైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై 2 రోజులు యుద్ధం జరిగిన ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా ఛేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని భేదించటానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం. కౌరవ సేనలను తామరపువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో గల కేసర్లా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, ఇక వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థమ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు తమ స్థానాల్లో నిలిచారు. మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుణ్ణి పంపక తప్పలేదు. కుమార అభిమన్య, ఈ పద్మవ్యూహంలో చొరబడ్డ నీకు నీ తండ్రి అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో, నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించి లోపలి ప్రవేశించడం వరకే చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అంటాడు. ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అంటాడు. పక్కనే ఉన్న భీముడు కూడా, కుమారా నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను మట్టు పెడతామని భరోసా ఇస్తారు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడే మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను, అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీరవిహారం చేస్తానని సంకల్పం చెప్పి అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుని ద్రోణుడి వైపు రథం పోనివ్వమంటాడు. సుమిత్రుడు అభిమన్యుని మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలుకుతాడు. నువ్వు బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం, వారు అతిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు, నీ చేతిలో మరణించేవారు కాదు అంటాడు. సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలో పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోతాడు అభిమన్యుడు. కౌరవసేనలను కత్తికో కండగా నరకడం మొదలు పెడతాడు. అతడి దాటికి కురుసేన కకావికలమైపోతుంది. పద్మవ్యూహం చెల్లా చెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్చిల్లిపోయేలా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సహాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమర్ది జయద్రథుడు అంటే సైంధవుడు అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుణ్ణి, కోసల దేశాధీశుడైన బృహద్బలుణ్ణి సంహరించాడు. యోధుల పరంగా, వ్యూహపరంగా బలమైన కౌరవసేనలను ఎదుర్కోవటం కష్టమని భావన్ను పటాపంచాలు చేశాడు అభిమన్యుడు. యుద్ధంలో వీరవిహారం చేస్తున్న అభిమన్యుణ్ణి కపటోపాయంతో మరో విధంగా నిల్వరించలేమని ద్రోణుడు చెప్పగా
కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణి విరధుణ్ణి చేశారు. బాణాల వర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరగిర తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు చేయగా గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతన్ని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారాలు కట్టింది. ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్టుగా అయింది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులు ఇంకా కసితిరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు సంబరపడిపోయాడట. ఇది చూసిన యూత్సుడు దుర్యోధనుపై మండిపడుతూ, ఏం చూసుకొని ఆనందపడుతున్నావు? ఒక బాలుని అది కుట్రసేసి చంపడం మీ విజయమని ప్రశ్నించాడట. యుద్ధ వ్యూహాల్లో ఎంత ప్రత్యేకత ఉన్నా పద్మవ్యూహం ఒక పెద్ద రహస్యం. చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకరు. పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుణ్ణి అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉంటాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెప్తూ ఉండగా సుభద్ర ఊకొడుతూ నిద్రపోతుంది. ఆ తర్వాత సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహాన్ని గజవత ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పటం మానివేశాడట. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు. ఆ విధంగా ఎవరైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్న పద్మవ్యూహంలో చిక్కాడు అంటూ సామెతగా వాడతారు. తెలుగులో మహాభారత కథలో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడికి వీర పరాక్రమాలను మనం చూశాం. తెలుగులో 1926లో ప్రచురించిన పద్మవ్యూహం అనే నాటక పుస్తకంలో ఎంతో అద్భుతంగా ఈ విషయాలను వర్ణించారు. కర్ణాటకలోని హలిబేడు హొయసలేశ్వర దేవాలయాల్లో అభిమన్యుడి పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వాన్ని కల్పించారు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యుడిని సేనాధిపతిని చేశారు దుర్యోధనుడు. యుద్ధం యొక్క 13వ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు ఈ పద్మవ్యూహాన్ని పన్నాడు. అయితే పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానం పాండవ పక్షంలో శ్రీకృష్ణుడికి, అర్జునుడికి, ప్రద్యుమ్నుడికి, అభిమన్యుడికి మాత్రమే తెలుసు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ముందు వెళ్ళమని ఆ వెనక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. కాని అదే సమయంలో పాండవులను ఒకరోజుపాటు నిలువరించగల వరం కలిగిన సైంధవుడు యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. ఈ విధంగా వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల యొక్క సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుని చంపి కౌరవుల వ్యూహానికి హతుడైపోయాడు అభిమన్యుడు. అయితే అభిమన్యుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అంటాడు. ఎందుకంటే అభిమన్యుడు గత జన్మలో పొందిన వరం కారణంగా కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించే వరాన్ని పొందాడు. ఆ కారణంగా శ్రీకృష్ణుడు కేవలం అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే అంశాలు మాత్రమే తెలుసుకునేటట్టు చేస్తాడు. సాధారణంగా ఎవరైనా తెర్చున్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుకు వెళ్తారు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతం నుండి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుని ఒక్కడిగా లోపలికి వచ్చేలా చేసి చంపాలి అనేది ద్రోణాచార్యుడి యొక్క వ్యూహం. అయితే అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించినట్టు కాకుండా కొత్త పంతాను ఎన్నుకుంటాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతడికి కుడి ఎడమల వైపున ఇద్దరిని చంపడం స్టార్ట్ చేశాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు.
ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చని ఈ విధమైన వ్యూహాన్ని పన్నుతాడు అభిమన్యుడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్ళాడు. కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు. అందుకు కారణం సైంధవుడు. ఈ విధంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయం అందకపోవడంతో వీరాచితంగా పోరాడి వీరమరణాన్ని పొందుతాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పద్మవ్యూహం గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు. మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.